యూపీ రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలుస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే, తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు 20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న రాహుల్ సొంత కారు కానీ ఫ్లాట్ కానీ లేవని తెలిపారు. ఆ 20 కోట్ల నికర సంపదలో చరాస్తులు 9.24 కోట్లు. ఇందులో మార్చి 15 నాటికి తన చేతిలో 55,000 నగదు, 2 బ్యాంక్ అకౌంట్లలో 26,25,157 రూపాయలున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ఇక బాండులు, షేర్ల విలువ 4.33 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్ విలువ 3.81 కోట్లు, దాదాపు 15,21,000 విలువైన గోల్డ్ బాండ్స్, 4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నట్లు అఫిడవిట్లో ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వీటి వల్ల దాదాపు 11.15 కోట్లుగా ఉంది. ఢిల్లీలోని మొహరౌలీలో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ కలిసి కొనుగోలు చేశారు. గుడ్గావ్లో సొంతంగా ఆఫీస్ ఉందని అఫిడవిట్లో తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి విలువ 9 కోట్లుగా ఉంది. అయితే ఈ భూమి వారసత్వంగా వచ్చినట్లు వివరించారు. 5 ఏళ్లలో తనకు కేవలం 6 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని, తన మీద 18 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఇక యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ట్రినిటీ కాలేజ్ నుంచి ఎంఫిల్ డిగ్రీ, ఫ్లోరిడా రోలిన్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక రాహుల్ గాంధీ రాయ్బరేలీతో పాటు కేరళ వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ తో తలపడుతున్నారు రాహుల్. ఇక వయనాడ్లో రాహుల్ కు పోటీగా సిపిఐ నేత అన్నీ రాజా, బీజేపీ చీఫ్ కె సురేంద్రన్ బరిలో దిగారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.